వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆ శ్మశానంలో క్షుద్ర శక్తుల ఆనవాళ్లు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, క్షుద్ర పూజలు చేసే వ్యక్తులు, అక్కడ బొమ్మలు, కొన్ని ఫోటోలకు ఏవేవో చుట్టి అక్కడ క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతం ప్రకంపించింది. ఇక్కడ ఏం జరిగిందా అంటూ జనం భయాందోళనకు గురయ్యారు. ఎస్, పాత బస్తీలోని చార్మినార్ కు కూతవేటు దూరంలో ఉన్న మీర్ మోమిన్ దాయిరా శ్మశాన వాటికలో ఎవరో వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు వెల్లడయ్యాయి. ఎస్, అక్కడ క్షుద్ర పూజలు నిర్వహించారు. ఓ 4-5 ఫోటోలకు ఏవో తాళ్లు చుట్టి అక్కడ మంత్రాలు చేసినట్లు, అక్కడ క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. స్థానికులు వీటిని గుర్తించి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సమాచారం అందించారు. ఆయన వెంటనే చార్మినార్ ఎమ్మెల్యేకు సమాచారం అందించడంతో ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళింది. పోలీసులు మీర్ మోమిన్ దాయిరా ప్రాంతానికి చేరుకొని అక్కడ పరిస్థితులను సమీక్షించారు. అక్కడ క్షుద్ర పూజలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపించాయి. అక్కడ క్షుద్ర పూజలు నిర్వహించారు. ఇది ఎవరు చేశారు, ఎవరిని టార్గెట్ చేశారు, ఎందుకు చేశారు అంటూ అక్కడ ఇప్పుడు జనం చిలువలు పలువలుగా కథలు చెప్పుకుంటున్నారు. అయితే शीशा बंद कर जो पुतलियाँ लगाकर, फोटोज लगाकर उसको तागे से बनकर एक खबर पर डाला गया। इसके बाद उन्होंने मुझे हिदायत दी कि आप फ़ौरन जाके वहाँ पर देखिए। तो मैंने यहाँ पर आया। आने के बाद मैं यहाँ का जाकर मैंने देखा और पुलिस से भी मैंने शिकायत की। तो पुलिस भी यहाँ पर आई। खबर के ऊपर किसी ने एक शीशे पर फोटोज लगाकर कुछ रस्सी से तागे से बनकर यहाँ पर रखे, जिस तरह से जो काला जादू बोलते उस तरह की चीज थी वो। క్షుద్ర పూజలేంటి? ఆ శ్మశాన వాటికలో క్షుద్ర పూజలు. ఇది ఏం జరిగింది? ఇక్కడ నిజంగా క్షుద్ర పూజలు జరిగాయా? ఎవరిని టార్గెట్ చేశారు? పాత బస్తీ ఎంత దారుణంగా ఎందుకు వెనుక పడిపోయింది అనే చర్చలు ఇప్పుడు బయలుదేరాయి. ఎందుకంటే మీర్ మోమిన్ దాయిరా శ్మశాన వాటికలో క్షుద్ర పూజలు జరిగినట్టు స్పష్టమైన ఆధారాలున్నాయి. పాత బస్తీలో హైదరాబాద్ అంటే రాకెట్ యుగంలో దూసుకుపోతున్న హైదరాబాద్, టెక్నాలజీ రంగంలోనూ ఐటీ రంగంలోనూ హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులు ఇప్పుడు అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ కు గుర్తింపు ఉంది. కానీ పాత బస్తీ, ఇక్కడ సీన్ రివర్స్. చాలా మంది ఇక్కడ మాయలు, మంత్రాలు, క్షుద్ర పూజలను నమ్ముతుంటారు. ఇదే కారణంగా క్షుద్ర పూజలు చేసే దొంగ బాబాలకు ఇక్కడ ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతుంది. ఎస్, పాత బస్తీలో క్షుద్ర పూజలు, మాయలు, మాంత్రికులు ఎక్కడ చూసినా ఇవి మీకు కనిపిస్తూనే ఉంటాయి. కొన్నాళ్ల క్రితం షాహీన్ నగర్ ప్రాంతంలో ఓ ప్రబుద్ధుడు తన ఇంట్లోనే సమాధిని నిర్మించుకొని క్షుద్ర పూజలు చేసిన విషయం అప్పట్లో కలకలం రేపింది. మొన్నకు మొన్న చాంద్రాయన్ గుట్టలో కూడా ఒక దొంగ బాబా ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తూనే పోలీసులకు చిక్కుకున్నాడు. అంటే పాత బస్తీలో ఒకవైపు పాత బస్తీ, పక్క ఉన్న ప్రాంతాలు అభివృద్ధి దిశగా కొనసాగుతుంటే హైదరాబాద్ పాత బస్తీలో మాత్రం వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఈ క్షుద్ర పూజలను బాగా నమ్ముతున్నారు, క్షుద్ర పూజలను ఆశ్రయిస్తున్నారు. మీకెవరైనా శత్రువు ఉంటే చాలు, మాకు అతని ఫోటోలు ఇవ్వండి, అతని అంతం చూస్తామంటూ చాలా మంది జనాల్ని నమ్మిస్తున్నారు, మోసం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర భారీగా డబ్బు దండుకుంటున్నారు. ఏవో క్షుద్ర పూజలు చేస్తారు. అది ఏంటో తెలియదు కానీ మొత్తానికి క్షుద్ర పూజలు మాత్రం ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయి.
మరి ఈ పాత బస్తీ మారదా? పక్కనున్న ప్రాంతాలు అభివృద్ధి వైపు కొనసాగుతుంటే వీళ్ళు మాత్రం మాయలు, మంత్రాలు, క్షుద్ర పూజలంటూ తమ జీవితాల్ని బలి తీసుకుంటున్నారు. దొంగ నా కొడుకులు కొంతమంది క్షుద్ర మాంత్రికులు, బాబాలు, స్వామీజీలు, కొంతమంది ముస్లిం బాబాలు, కొంతమంది హిందూ బాబాలు, స్వామీజీలు, క్రైస్తవుల్లో తెల్ల డ్రెస్ వేసుకునే కొంతమంది లఫంగిన కొడుకులు, ఇలాంటి వాళ్ళు జనాలను మోసం చేస్తూనే ఉన్నారు. తమ మాయ మంత్రాలతో, తమ పూజలతో మీ సమస్యలు మొత్తం పరిష్కరిస్తామంటూ జనాల్ని మోసం చేస్తున్నారు. పోనీ చదువుకున్న వాళ్ళు కాదా అంటే చదువుకున్న వాళ్ళు కూడా క్షుద్ర మాంత్రికులను ఆశ్రయిస్తున్నారు. వాళ్ళు ఏం చదువుకున్నారో, వాళ్ళ విద్యాభ్యాసం ఏంటో తెలీదు కానీ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంటారు, ఆధునిక వస్త్రధారణ చేసుకుంటారు, సినిమాలు, జల్సాలు అన్ని చేస్తారు. కానీ సమస్య వస్తే మాంత్రికుని ఆశ్రయిస్తున్నారు. మాంత్రికుడు చెప్పిందే వింటున్నారు. ఇదే కారణంగా క్షుద్ర పూజలు పాత బస్తీలో అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు అనేక మందిపై చర్యలు తీసుకున్నా వీళ్ళ ఆగడాలు మాత్రం ఆగట్లేదు. పాత బస్తీ క్షుద్ర పూజల నిలయమే. ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ అనేక బస్తీల వాసులు, అనేక ప్రాంతాల వాసులు కలగలిసి నివసిస్తున్న వీళ్ళు మాత్రం సమస్య వస్తే క్షుద్ర పూజలనే ఆశ్రయిస్తున్నారు, బాబాలను, స్వామీజీలనే ఆశ్రయిస్తున్నారు. వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళలా మోసం చేస్తున్నారు. చదువుకున్న నా కొడుకులు కూడా ఈ మాయల మంత్రాల వైపు వెళ్తున్నారంటే వాళ్ళనేమనాలి? ఒకవైపు హైదరాబాద్ శరవేగంగా దూసుకుపోతోంది అభివృద్ధిపై. ఇక్కడ అనేక ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. పాత బస్తీ కూడా గుర్తింపు పొందుతోంది. ఎందులో తెలుసా? ఈ మాయలు మంత్రాలతో, ఈ క్షుద్ర పూజలతో. హైదరాబాద్ వాసులు, ముఖ్యంగా పాత బస్తీ వాసులు, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరు మాయలు, మంత్రాలు, క్షుద్ర పూజలను నమ్మినంత కాలం ఎవరు చేసేదేం లేదు. మీరు ఇలా బలవుతూనే ఉంటారు. సమస్యలు వస్తే పరిష్కారాల కోసం చూడండి, కానీ ఈ మాయలు, మంత్రాలు, దువాలు, పూజలు మిమ్మల్ని కాపాడలేవు. క్షుద్ర పూజ చేసేవాళ్ళు కనిపిస్తే తరిమి కొట్టాలి, కానీ వాళ్లకు వంగి వంగి నమస్కారాలు చేయడం ఏంటి? మీరు ఇలా ఉన్నంత కాలం వాళ్ళలా మోసం చేస్తూనే ఉంటారు. మీకు మోసపోవడమే ఇష్టం. మోసపోతూనే ఉండండి. మరి ఎవరు మాత్రం మిమ్మల్ని కాపాడగలరు?